నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రాజ్ కుమార్. నాసిక్లో ఉన్న టీసీఎస్ కార్యాలయానికి సంబంధించిన ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఉద్యోగుల భద్రత, మహిళల గౌరవం, అలాగే కార్యాలయాల్లో ఉండాల్సిన నైతిక ప్రమాణాలు ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది. ఈ ఘటనలో 8 మంది మహిళా టెకీలు అలాగే ఒక పురుష ఉద్యోగి తమపై 4 ఏళ్లుగా జరుగుతున్న వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల వాంగ్మూలం ప్రకారం కొందరు టీం లీడర్లు అలాగే ఒక ఇంజనీర్ కలిసి వారిపై లైంగికంగా, మానసికంగా వేధింపులకు పాల్పడమే కాకుండా మతపరమైన విషయాల్లో కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బాధిత మహిళలు చెప్పిన వివరాల ప్రకారం నిందితులు వారి శరీరాకృతిపై అవహేళన చేయడం, దుస్తులపై అసభ్యంగా మాట్లాడడం, కార్యాలయంలోనే అవమానకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కొన్ని సందర్భాల్లో శారీరక హింసకు కూడా పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. ఇంకా తీవ్రంగా వారి మతాన్ని ప్రస్తావిస్తూ దేవుళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక మహిళను పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు కావడం ఈ ఘటన తీవ్రతను మరింత పెంచింది. దీంతో పాటు ఒక పురుష ఉద్యోగి కూడా తనపై మానసిక ఒత్తిడి తెచ్చారని, బలవంతంగా మాంసాహారం తినిపించారని, మతం మార్చాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టి టీం లీడర్లైన ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, ఫారూక్ ఖురేషి, రాజా మోమన్, తౌసిఫ్ అత్తార్ అలాగే ఇంజనీర్ అశ్విన్ చైనానీలపై కూడా కేసులు నమోదు చేశారు. బాధితులు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులకు సహకరించిందనే ఆరోపణలతో మహిళా హెచ్ఆర్ అధికారి నిదా ఖాన్ను కూడా అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించడం ఈ కేసు ఎంత సీరియస్గా తీసుకున్నారో తెలియజేస్తుంది. 7 మహిళా పోలీసులు సంస్థలోకి పంపి నిందితుల ప్రవర్తన గమనించారు. ఆ సమయంలో ఒక నిందితుడు మీటింగ్ జరుగుతుండగానే మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా అతనిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కీలక మలుపుగా మారింది. ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్న ముందుకు తెస్తుంది. కార్పొరేట్ కార్యాలయాలు నిజంగా సురక్షితమేనా? ఉద్యోగులు, ముఖ్యంగా మహిళలు తమ యొక్క సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి? హెచ్ఆర్ వంటి బాధ్యతాయుతమైన విభాగం స్పందించకపోతే ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. భారతదేశంలో పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. ప్రతి సంస్థలో ఇంటర్నెట్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారించి న్యాయం చేయాలి. కానీ ఇలాంటి సంఘటనలు చూస్తే ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నాయా అనే సందేహం కలుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన కోణం మతపరమైన ఒత్తిడి. ఉద్యోగ స్థలం అనేది పూర్తిగా ప్రొఫెషనల్ వాతావరణం కావాలి. అక్కడ వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాలి. బలవంతంగా మతం మార్చాలని ఒత్తిడి చేయడం, మతపరమైన భావాలను అవమానించడం వంటి చర్యలు సమాజంలో అసహనాన్ని పెంచే ప్రమాదం ఉంది. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నాసిక్లో జరిగిన ఈ సంఘటన ఒక హెచ్చరికగా తీసుకోవాలి. కార్యాలయాల్లో భద్రత, గౌరవం, సమానత్వం అనేవి మాటల్లో కాకుండా ఆచరణలో ఉండాలి. ఉద్యోగుల సమస్య నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించే వ్యవస్థ బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు తగ్గే అవకాశం ఉంటుంది.